ఇంద్రకీలాద్రిపై భారీ మార్పులకు కౌంట్ డౌన్ మొదలైంది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని శాశ్వత మాస్టర్ ప్లాన్ కు శ్రీకారం చుట్టారు. కొండ భౌగోళిక పరిస్థితులను అంచనా వేస్తూ ఏ ప్రభుత్వం వచ్చినా అభివృద్ధి ఆగకుండా ఉండేలా దీర్ఘకాలిక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్, విజయవాడలోని స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ సంస్థలకు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే నిపుణులతో సమావేశాలు పూర్తి చేసిన అధికారులు ఈ నెల 25న కీలక ప్రతిపాదనలను ఉన్నతాధికారుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇంద్రకీలాద్రి నిత్యం ఎంత రద్దీగా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. ఇక పండుగ సమయంలో ఆ రద్దీ 2-3 రెట్లు దాటుతుంది. అయితే ఇక్కడే ఒక ముఖ్య సమస్య ఉంది. తలనీలాలు సమర్పించే భక్తులు రోడ్డు దాటాలంటే కత్తి మీద సామే. ఇంద్రకీలాద్రిపై రోజుకి 2 నుంచి 3 వేల మంది తలనీలాలు సమర్పిస్తారు. వీకెండ్స్లో అయితే ఆ సంఖ్య 5,000 వరకు దాటుతుంది. కానీ తలనీలాలు సమర్పించాక స్నానం కోసం భక్తులు రోడ్డు దాటాల్సిందే. వారు దుర్గాఘాట్కు చేరుకునే వరకు ఇబ్బందులు తప్పటం లేదు. అయితే ఈ కష్టాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించారు అధికారులు. దుర్గాఘాట్ దగ్గరే 4 అంతస్తులతో ఆధునిక కేశఖండనశాల నిర్మాణానికి ప్లాన్ రెడీ చేస్తున్నారు. తలనీలాలు సమర్పించిన వెంటనే నేరుగా నదిలో స్నానం చేసేలా డైరెక్ట్ యాక్సెస్ కల్పిస్తారు. అంతేకాదు ప్రస్తుతం 150 మీటర్లున్న దుర్గాఘాట్ను 250 మీటర్లకు విస్తరించే మాస్టర్ ప్లాన్ సిద్ధం అవుతోంది. భక్తుల రాకపోకలు సులభతరం చేసేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా నిర్మిస్తారు. గతంలో కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాన్ని పూర్తిగా చదును చేసి ఓం మలుపుతో కనెక్టివిటీ పెంచే ప్లాన్ కూడా సిద్ధం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇంద్రకీలాద్రికి ఒకే ఘాట్ రోడ్డు ఉంది. వాహనాల రద్దీ, భక్తుల రాకపోకలు పెరుగుతున్నా ఎప్పటి నుంచో ఒకే రోడ్డు మార్గం ఉంది. పైగా పార్కింగ్ ఫుల్ అయితే వాహనాలు జాతీయ రహదారిపైన నిలిపివేయాల్సిన పరిస్థితి. అందుకే 2వ ఘాట్ రోడ్డు ప్రతిపాదన మళ్లీ యాక్టివ్ అయింది. కొమ్మరపాలెం వైపు నుంచి కొత్త రోడ్డు నిర్మించి మొదటి ఘాట్కు కనెక్ట్ చేయాలనే ప్రతిపాదన ఉంది. దీనివల్ల ట్రాఫిక్ ఒత్తిడి తగ్గడమే కాకుండా అదనంగా 500 నుంచి 600 కార్లకు పార్కింగ్ సదుపాయం కూడా లభించే అవకాశం ఉంది. ఇక భక్తుల దర్శన అనుభవాన్ని పూర్తిగా మార్చేలా అధికారులు ప్లాన్ చేస్తున్నారు. దర్శనం పూర్తయిన భక్తులు ఇక ప్రయాస పడకుండా నేరుగా ర్యాంప్ ద్వారా అన్నదాన భవనానికి చేరుకొని ప్రసాదం తీసుకుని బయటకు వెళ్లేలా సౌకర్యాలు కల్పిస్తారు. ఎలివేటెడ్ క్యూ లైన్ల ద్వారా భక్తులను డైరెక్ట్ గా దర్శనానికి పంపే విధానం అమలు చేస్తున్నారు. భవిష్యత్తులో మహామండపాన్ని తిరుమల మాదిరిగా కంపార్ట్మెంట్లుగా మార్చే యోచన కూడా ఉంది. మొత్తంగా భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా దుర్గమ్మ దర్శనం కలిగేలా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.